భావితరానికి ఆస్తులు నెరవేర్చడానికి మన ముందున్నటువంటి సైనికులు వాళ్ళని ఎలా కూడా అడుగుతున్నారు. ఈరోజు మాకు ఏ స్కీములు వద్దు సార్, ప్రతి క్లాస్ ఒక టీచర్ని ఇస్తుంది. ఈ ప్రభుత్వం వల్ల కాదు, 17,000 పైగా పాఠాలు చెప్పేటటువంటి పిల్లలు ఎక్కడైనా వెనకబడితే క్లాసుల్లో వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి షాడో టీచర్ విధానాన్ని కూడా అమలుపరచబోతున్నాం. షాడో టీచర్ ఇంతకుముందు యూనివర్సిటీ మన యూనిఫార్మ్ ఇచ్చేటటువంటి వ్యవస్థను తీసుకొచ్చాం. మీరు చూస్తారు రేపు యూనిఫార్మ్ తీసుకున్న తర్వాత పుస్తకాలు స్టాండర్డైజ్ పుస్తకాలు, సిలబసే కాదు టీచర్లు కొత్తగా ఉంటే విద్యా కంపెనీలకి. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి 3 క్లాసుల్ని ఒకే చోటకు విద్యా వ్యవస్థలో మంచి నాణ్యమైన విద్య మన పిల్లలందరూ. కలెక్టర్ గారికి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను 2-3 మాటలు. మూడు క్లాసుల్లో ఒకే టీచర్ ఎలా చెప్తారు చెప్పండి. ఫస్ట్ క్లాసులో మన పక్కనే ఉండాలి. ఆ స్కూల్లో ఒక టీచర్ ఉంటే చాలు. ఈరోజు మన విద్యా వ్యవస్థను అందుకోసమే ఈరోజు నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో స్టూడెంట్స్ ఇటు వస్తే ఓకే రైట్. మిగతా వాళ్ళు 2 చెక్ పోతుంది. ఈ చెక్ ఒకసారి కొంచెం వెనక జరగనా. అక్కడికక్కడే పంచాయతీలతో లేదా అక్కడ పిల్లలను కూడా ఎంగేజ్ చేసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఒక్కటి మన నాయకులు అందరూ ఆలోచించాలి. మన గ్రామంలో ఒక రోడ్డు వేస్తే 10 ఏళ్ళకి పాడైపోతారు, ఒక బోర్డులో చదివితే 2 ఏళ్ళకి ఎండిపోతారు. కానీ ఒక పిల్లవాడిని చదివిస్తే అతను ఒక్కడు ప్రయోజకుడయ్యి ఏ మంచి ఉద్యోగం సంపాదించో లేదో ఒక అమెరికాకి వెళ్తే ఆ ఊరంతా బాగుపడతారు. కమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక మామూలు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, చదివించారు. వాళ్ళ నాన్న వ్యాపారం చేశాడు, హోటల్ నడిపాడు, వ్యవసాయం చేశాడు, అనేక రకాలుగా ఇబ్బందులు పడి పిల్లవాడిని చదివించాడు. డాక్టర్ అయ్యాడు. డాక్టర్ అయిన తర్వాత అమెరికాకి వెళ్ళాడు. ఈరోజు ఎంటైర్ దేశంలో భారతదేశంలో గుర్తించబడినటువంటి వ్యక్తిగా ఎదిగాడు. తనకున్నటువంటి ఆలోచనతో తనకున్న పరిచయాలతో ఈరోజు గుంటూరు పార్లమెంటుని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సారథ్యంలో అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. మేడం గారి చొరవతో ఏ నియోజకవర్గానికి రానటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు మనకు వచ్చింది. మీ చిరకాల వాంఛ గుంటూరు ఛానల్. ఆమె 1, 2 సార్లు 3 సార్లు ప్రతిపాదన మీద ప్రతిపాదనలు కొన్నిలు పడితే ఆన్సర్లు చేసి అక్కడ ఎంపీ గారు ఇక్కడ నేను 1కి 10 సార్లు కలిసి ఈరోజు అది సాధించుకున్నాం. అనేక ప్రాజెక్టులు వస్తాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కానీ మన భావితరానికి పెద్ద ఆస్తి అయినటువంటి మన పిల్లల్ని సరైనటువంటి విద్య లభించినప్పుడు మాత్రమే మనకు శాశ్వతమైనటువంటి ప్రయోజనం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మా ఊర్లో చాలా మందికి స్కీములు వచ్చాయి. స్కీములు వచ్చిన వాళ్ళు ఎవరు బాగుపడలేదు. గొర్రెలు ఇచ్చారు, గొర్రెలు అమ్ముకున్నారు. ఎదురుబండి ఇచ్చారు, ఎదురుబండి అమ్ముకున్నారు. భూమి ఇచ్చారు, భూమి అమ్ముకున్నారు. ఏమి ఇవ్వాలి? కానీ మా ఇంట్లో నన్ను చదివించాడు మా తాత. నాకు ఏది వద్దని. నాకు ఏ స్కీమ్ వద్దు, నాకే కాదు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏ స్కీములు వద్దు. ఎందుకంటే
నా వల్ల వాళ్ళకి ఆ ప్రయోజనం లభిస్తుంది. కాబట్టి చదువు అన్నది ఆస్తి, తరగని ఆస్తి. దాని మీద మనం వెళ్దాం. ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. SMS స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుందాం. ఇప్పుడు మేడం గారిని మరి మహిళా దినోత్సవ సందర్భంగా ఒక తల్లిగా మనందరికీ ఒక దిశను నిర్దేశించే విధంగా పిల్లల చదువులకు సంబంధించి ఆమె కూడా ఒక తల్లి కాబట్టి ఎలాంటి మనం ముందుకెళ్తే బాగుంటుందన్నది ఆలోచించి ముందుకెళ్దాం. ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఏదో జరుగుతుందనడం భ్రమ. దూరం కొండలు అక్కడ క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు, ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. అక్కడ మీకు ఏంటంటే కన్సర్న్స్ ఉంటుంది. స్కూల్ బస్సులో ఎక్కించడానికి ఒక ఆయ కనబడతారు. ఇక్కడ మనం వెళ్ళడానికి మాకు ఆయాలు ఉండవు. కానీ ఇప్పుడు అదే 600 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కింద ఒక పిల్లవాడికి 6,000 వస్తే మన గ్రామ పంచాయతీ దీన్ని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ బాధ్యత తీసుకుంటే అక్కడ ఒక ఆయన పెట్టుకుందాం, ఒక వెహికల్ మెయింటైన్ చేద్దాం. పంచాయతీ తరఫున ఎక్కడ కావాలంటే అక్కడ పిల్లలకు పంపిద్దాం. మళ్ళీ సాయంకాలానికి తీసుకుని వచ్చి ఆయన పెట్టుకుందాం. మన పిల్లల కన్నా మించింది ఇంకేం చేయాలి మనం చెప్పండి. మన ఊళ్ళో సారాయంగడి కావాలి, సారాయంగడి వద్దు అనేది కాదు పాయింట్. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చదువుకోవాలి, తిరిగి రావాలి, ఇది మనం ఆలోచించాల్సింది. పత్తిపాడు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకుందాం. దీనికి సహకరించడానికి దాదాపుగా 2,000 మంది మన NRI పిల్లలు నాతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం గారు కూడా ఆ విషయం చెప్పాను. ఏ స్కూల్ కూడా మనం నిర్లక్ష్యం చేయము. ప్రతి స్కూల్లో విద్యార్థి 100% ప్రయోజకుడు అవుతాడు, తల్లిదండ్రుల కోరిక తీరుస్తాడు, సమాజానికి ఉపయోగపడతాడు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక మోడల్గా తీసుకెళ్దాం. ఇప్పుడు మేడం గారిని, ఎందుకంటే మేడం అడిగారు, సార్ 7 నియోజకవర్గాలు ఉన్నాయి, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి అన్నారు. అమ్మ ఇక్కడ అందరూ కూడా మా మహిళలు వచ్చారు, ముఖ్యంగా మా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వచ్చారు, టీచర్స్ వచ్చారు, MBOలు వచ్చారు, DO గారు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ ఆలోచనలు పంచుకుంటే మేము ముందుకు వెళ్ళాలి. బట్ ఆ ఇబ్బంది అన్నటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు మనం అధిగమించాలన్నటువంటిది మన చేతిలో కాదు. కానీ పిల్లల భవిష్యత్తుని ఒక్కసారి మనం రాంగ్ రూట్లోకి వెళితే వాళ్ళ జీవితంలో మళ్ళీ కోల్పోలేదు. ఈ విషయం మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా తక్కువే, ఒక 41 చోట్ల మాత్రమే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మిగిలిన 200 చోట్ల ఎక్కడ ఏమి లేవు. వాటి గురించి మనం మాట్లాడదాం. మేడం గారు చాలా ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు P4 ఫార్ములా తెచ్చారు. అంటే పబ్లిక్ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది, పీపుల్స్ ఉంటారు. వీళ్ళతో ఒక అగ్రిమెంట్, ఒక ఉడంబడిక చేసి అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. 2047 నాటికి పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలన్నది ఆలోచన. అందులో భాగంగా ఈరోజు 10th క్లాస్కి వెళ్ళేటటువంటి పిల్లలకి ఇక్కడ రాములు గారు ఉన్నారు, పుల్లడిగుంట రామ్ చౌదరి గారి వాళ్ళ నాయన. రామ్ చౌదరి గారు అమెరికాలో ఉంటారు, వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉంటారు. వాళ్ళ అమ్మగారు కూడా, రామ్ చౌదరి గారు అమ్మగారు కూడా జెడ్పీటీసీ సభ్యులుగా చేశారు. ఏదైనా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇది చేయండి అని అన్నారు. మనం అడుగుతున్నా అడగకపోయినా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈరోజు మన పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి 10th క్లాస్ రాయబోయేటటువంటి పిల్లలందరికీ కూడా ఎగ్జామినేషన్ కిట్ ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించారు. అందులో భాగంగా కొన్నిటిని ఈరోజు మనం ఇస్తాం, మిగిలినవన్నీ కూడా రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. అట్లాగే ఈరోజు మా డాక్రా మహిళలు కూడా ఈ పవిత్రమైనటువంటి రోజున వారికి వచ్చినటువంటి చెక్కులు తీసుకొని వాళ్ళ కుటుంబాలకు ఉపయోగించుకోవడమే కాకుండా ఇక్కడ 117 జీవోలో ఎక్కడైనా పిల్లలకి ఇబ్బంది అయినప్పుడు స్కూల్కి సంబంధించినంత వరకు ఒక తల్లిగా మా వంతు సహాయాన్ని కూడా అందిస్తామని ముందుకు వచ్చినందుకు మా మహిళా తల్లులందరూ కూడా నేను పేరు పేరున అభినందిస్తున్నా. అట్లాగే మా నాయకులు కూడా, ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లు కానీ, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, మా నాయకులు అందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే చెప్పారు, సార్ మన స్కూల్ బాగుండాలి, మన ఊర్లో పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, మేము ఏం చేయాలో చెప్పండి, మేము కూడా మీతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముక్త కంఠంతో అంగీకరించినందుకు వారికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా.
అంతేకాకుండా మా నియోజకవర్గంలో పనిచేస్తున్న ప్రతి టీచర్ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా స్కూల్కి వెళ్తుంటాను, అక్కడ టీచర్లతో ఇంటరాక్ట్ అవుతాను. వాళ్ళు ఒకటే మాట చెప్తారు, ఈ పిల్లలు మా పిల్లలు, మేము ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి నిరంతరం పనిచేస్తాం, మమ్మల్ని గైడ్ చేయాలని అడుగుతున్నాను. ఖచ్చితంగా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాం. వాళ్ళందరి యొక్క సాధక బాధకాలు కూడా మేము తీసుకుంటాం. ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఒక మోడల్గా చేయాలనేటువంటి సంకల్పంలో మనం అందరం కలిసి ప్రయాణం చేస్తామని మనం చేసుకుంటూ, మరి ఇప్పుడు ఒక కలెక్టర్ భారీగా కాదు, ఆమె ఏనాడు బయటకు రాలేదు, ఎమ్మెల్యే భారీగా కూడా ఇంతవరకు 9 నెలల్లో ఎప్పుడు బయటకు రాలేదు. కానీ ఈరోజు మహిళా దినోత్సవం రోజున ఒక 3 పిల్లలకు తల్లిగా ఆ పిల్లల్ని పెంచే విషయంలో నాదేమి లేదని ముందే చెప్పాను. ఎందుకంటే కొందరు పోతే రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్తారు, ఏమీ పట్టించుకోండి. అంతా కూడా ఆమె మరొక తల్లిగా ఈరోజు ఒక మహిళా దినోత్సవం రోజున పిల్లల చదువులకు సంబంధించినంత వరకు 2 మాటలు మాట్లాడాల్సిందిగా మేడం దేవ్ గారిని నేను కోరుతున్నాను.